భారతీయ బుల్లితెర రంగం ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. సాంప్రదాయ టీవీ వీక్షకుల సంఖ్య, సబ్స్క్రైబర్ల సంఖ్య, ప్రకటనల ఆదాయం రోజురోజుకి క్షీణిస్తున్నాయి. ప్రేక్షకులు పెద్ద ఎత్తున డిజిటల్ వినోద వేదికలు, ఓటీటీ స్ట్రీమింగ్లు సర్వీస్ల వైపు మలుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిలింగ్ డేటా ఆధారంగా వచ్చిన తాజా రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో వారపు టెలివిజన్ రీచ్ ఆర్థిక సంవత్సరం 2024లో 757 మిలియన్లు, 2025లో 750 మిలియన్లుగా ఉండగా ప్రస్తుతం 2026 ఆర్థిక సంవత్సరానికి అది 741 మిలియన్లకు పడిపోయింది. ఈ నిరంతర క్షీణత టీవీ రంగానికి ప్రమాద ఘటికలను మోగిస్తున్నది. ముఖ్యంగా యువత కేబుల్ డిటిహెచ్ కనెక్షన్లు కంటే మొబైల్ ఎంటర్టైన్మెంట్ కనెక్టెడ్ టీవీ వ్యవస్థలకే మొదట ప్రాధాన్యత ఇస్తున్నాయి. సాంప్రదాయ టీవీకి కవచంలా భావించే లైవ్ క్రికెట్ టోర్నమెంట్లు, భారీ క్రీడా ఈవెంట్లు సైతం ఈ డిజిటల్ వలసను పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. క్రీడల ప్రసారాలకు భారీ ఆడియన్స్ వస్తున్నా ప్రేక్షకులు వాటి టీవీలోనే కాకుండా డిజిటల్ వేదికల్లో ఎక్కువగా చూస్తున్నారు. దీని ప్రభావం దేశంలోని అగ్రశ్రేణి మీడియా సంస్థలైన జీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ నెట్వర్క్లపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థల అడ్వర్టైజింగ్ ఆదాయం భారీగా తగ్గింది. బ్రాండ్లు తమ ప్రకటనల బడ్జెట్లను టీవీల నుండి డిజిటల్ క్యాంపెయిన్ల వైపుకు మళ్లిస్తుండడమే ఇందుకు కారణం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త మీడియా దిగ్గజం జియో స్టార్ సైతం లీనియర్ టెలివిజన్ ప్రకటనలో మందగమనాన్ని ఎదుర్కొంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని దీనికి కారణాలుగా మారాయి. అయితే ఇంతటి సవాళ్లు నడుమ కూడా స్పోర్ట్స్ బ్రాడ్కాస్ట్ టీవీ నెట్వర్క్లను కొంతవరకు ఆదుకుంది. ఆంక్షలు కొన్ని ఉన్నా ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ అత్యధిక వీక్షణలకు కూడా నమోదు చేయడమే కాకుండా బ్రాడ్కాస్టర్లకు కూడా రికార్డు స్థాయి మౌంటైనైజేషన్ ని తెచ్చిపెట్టింది. లైవ్ స్పోర్ట్స్ కంటెంట్ మాత్రమే ప్రస్తుతం డిజిటల్ వలసలకు వ్యతిరేకంగా టెలివిజన్ రంగానికి ఉన్న ఏకైక బలమైన రక్షణగా నిలుస్తుంది. మరోవైపు సబ్స్క్రైబర్ల నష్టం కూడా పరిశ్రమను తీవ్రంగా వేధిస్తుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 2025 సెప్టెంబర్ నాటికి 52.78 మిలియన్లకు ఉన్న యాక్టివ్ పెయిడ్ డిహెచ్డి సబ్స్క్రైబర్ల సంఖ్య అదే ఏడాది డిసెంబర్ నాటికి 50.99 మిలియన్లకు పడిపోయింది. కేవలం 3 నెలల వ్యవధిలోనే ఇంత భారీగా కస్టమర్లు తగ్గడం వినియోగదారుల ప్రాధాన్యతలో వచ్చిన మార్పునకు నిదర్శనంగా మారింది. ఫిక్స్డ్ మంత్లీ ప్యాకేజ్ల కంటే కూడా తమకు నచ్చిన సమయంలో నచ్చిన కంటెంట్ ను చూసే ఫ్లెక్సిబిలిటీ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఉంటుందని వీక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ మారుతున్న సమీకరణల నేపథ్యంలో బ్రాడ్కాస్టర్లు టెలివిజన్ ను ఒక స్వతంత్ర ప్రసార సాధనంగానే కాకుండా డిజిటల్ కనెక్టెడ్ టీవీలతో కూడిన ఒక హైబ్రిడ్ ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టమ్ తో భాగంగానే మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.